మీ జీవితాన్ని మార్చే రోజు. స్కంద పురాణం స్పష్టంగా చెబుతుంది. నాగదోషం, కుజదోషం, ఆరోగ్య సమస్యలు, అడ్డంకులు, శక్తి, ధైర్యం, విజయం, సంతానం, ఆరోగ్యం, విద్యార్థులకు చదువు, ఉద్యోగం లాంటి అన్ని సమస్యలకు ఒకే పరిష్కారం, శక్తివంతమైన పరిష్కారం అందించేటటువంటి రోజు ఇదే సుబ్రహ్మణ్య షష్ఠి. మీకోసం వచ్చిన దివ్యావకాశం. ఈ వీడియోలో సంవత్సరాల దోషాలను నిమిషాల్లో తొలగించే ప్రక్రియ, విధానం, ఈ వీడియోలో పూర్తిగా పూజా విధానం వివరించడం జరిగింది. చివరి వరకు చూసి ఈ వివరాలు తెలుసుకొని అవసరం అనుకుంటే పాటించండి. అత్యంత శక్తివంతమైన రోజు. ఓం శరవణ భవాయ నమః. సుబ్రహ్మణ్య షష్ఠి 2025 మహత్యం గురించి ఈరోజు మనము తెలుసుకుందాం. 2025 నవంబర్ 26వ తేదీ బుధవారం జరగబోయే సుబ్రహ్మణ్య షష్ఠి ఈ సంవత్సరంలో అత్యంత శుభదాయకమైన రోజు. స్కందుడు, కుమారస్వామి, మురుగన్, సుబ్రహ్మణ్యేశ్వరుడు అనే అనేక దివ్య నామాలతో పిలువబడే స్వామి శక్తి, జ్ఞానం, రక్షణ యొక్క ప్రత్యక్ష స్వరూపం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ రోజున చేసే ఉదయం ఉపవాసం, అభిషేకం భక్తులకు నాగదోష నివారణ, కుజదోష పరిహారం, ఆరోగ్యం, రోగ నివారణ, సంతాన ప్రాప్తి, కుటుంబ శాంతి, అడ్డంకులు, భయాలు తొలగింపు, విద్యాభివృద్ధి, ఉద్యోగం, వ్యాపారం సిద్ధిస్తాయి. ఇలా ఇస్తుందని స్కంద పురాణం చెప్పిన పుణ్యమైన రోజు. సుబ్రహ్మణ్య స్వామి యొక్క భక్తి మనం చూసినట్లయితే కందుని వేల్ శక్తి ఆశ్రయించిన వారికి శత్రువులు కూడా శరణువే. వేల్ శక్తి అంటే ఆయనకు ఇచ్చినటువంటి అమ్మవారి శక్తి అన్నమాట. సుబ్రహ్మణ్యేశ్వరుని నామస్మరణ రోగాలు, దోషాలను వేరుతో సహా తొలగిస్తుంది. షష్ఠి అనే రోజు భక్తుని సమస్యలను మురుగన్ వేలుతో కోసే పవిత్ర సమయం అన్నమాట. అదేవిధంగా పూజ ఎక్కడ చేయాలి అని మనం చూసినట్లయితే సుబ్రహ్మణ్య షష్ఠి పూజను 3 ప్రధాన స్థలాల్లో చేయవచ్చు. పాము నివాసాలు, 2 నాగుల స్థలాలు. నాగదోష నివారణకు ఇది అత్యంత శక్తివంతమైన స్థలం. పాము రంధ్రాలు ఉన్న ప్రదేశం పవిత్రంగా పరిగణించబడుతుంది. సర్పబలి, సర్పనాగ పూజ ఇక్కడ చేయవచ్చు. అట్లాగే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో లేదా చిన్న విగ్రహం పెట్టి పాలు, తేనె, అట్లాగే పెరుగు, గంధం, పుష్పాలతో పూజ చేయాలి. ఇంట్లో చేసే షష్ఠి వ్రతం మహిళలకు, దంపతులకు అత్యంత శుభప్రదం. వారి పిల్లలకు కూడా చదువు, అదేవిధంగా ఉద్యోగం లభించేటటువంటి రోజు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కూడా చేయవచ్చు. ముఖ్యంగా స్కంద క్షేత్రాలలో పాలాభిషేకం, తేనాభిషేకం, పుష్పాభిషేకం అత్యంత శక్తివంతం. ఆలయాల్లో ప్రత్యేక షష్ఠి పూజలు చేస్తారు. షష్ఠి రోజు ఏ పూజలు చేయాలి? పాలాభిషేకం. సుబ్రహ్మణ్యుడికి పాలు అత్యంత ప్రియమైనవి కాబట్టి పాలాభిషేకం చేయవచ్చు. అలాగే తేనాభిషేకం చేయవచ్చు. తేనె తీపి, భక్తుడి జీవితం తీపిగా మారడానికి సూచిక. అట్లాగే పంచామృతాభిషేకం, అట్లాగే సర్పకలశ పూజ, నాగదోష, పితృదోష నివారణకు కూడా ఇది ఉపయోగపడుతుంది. అట్లాగే అర్చన 108 లేదా 21 సుబ్రహ్మణ్య నామాలతో కూడా అర్చన చేయవచ్చు. ఉపవాసం కూడా ఉండవచ్చు. పాలు, పండ్లు ఉపవాసంలో అత్యుత్తమం. సుబ్రహ్మణ్య స్వామికి 4 శక్తివంతమైన మంత్రాలు. అంటే మనం పూజ చేసుకోలేము, మాకు పూజ చేసుకోవడం కష్టంగా ఉంది, కుదరదు అనేటటువంటి వాళ్ళు మూల మంత్రాన్ని కూడా జపించవచ్చు. ఓం శరవణ భవాయ నమః, ఓం శరవణ భవాయ నమః అనేటటువంటి మూల మంత్రాన్ని కూడా జపిస్తూ రోజును గడిపినా కూడా అనేక ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారక మంత్రం చూసినట్టయితే ఓం కుమారస్వామినే నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా మనం జపించవచ్చు. అట్లాగే స్కంద గాయత్రి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి గాయత్రి మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు. ఓం కౌమారాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్న స్కంద ప్రచోదయాత్. ఓం కౌమారాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్న స్కంద ప్రచోదయాత్ అనేటటువంటి గాయత్రి మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు. ఈ విధంగా ఆయుధం అంటే వేల్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆయుధం అన్నమాట. అది ఒక శక్తి, అమ్మవారు ఇచ్చినటువంటి శక్తి. ఆ మంత్రం కూడా మనం చూసినట్టయితే ఓం వేలు వేల్ మురుగన్ శరణం 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 అని మనం చదువు. ఇలా అలాగే ఈరోజు చేయాల్సినటువంటి దాన ధర్మాలు ఏమన్నా మనం చూసినట్టయితే పాలు,
పసుపు దానం చేయవచ్చు, పండ్లు, పుస్తకాలు దానం చేయవచ్చు. ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విద్యాదాయకుడు కాబట్టి మనం పుస్తకాలు కూడా దానం చేయవచ్చు. అట్లాగే నవరత్నాలు, బియ్యం, నిమ్మ పండ్లు, ఈ విధంగా మనం ఇక తర్వాత జపాలు, మూలమంత్ర జప విధానం మనం చూసినట్టయితే మూలమంత్రం ఇది జాగ్రత్తగా మనం చేసుకోవాలి. ఓం శరవణ భవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని మనం పిల్లలకు నేర్పించినట్లయితే వాళ్ళు విద్యలో చక్కగా రాణించగలుగుతారు, ఉద్యోగాలు సిద్ధించగలుగుతారు. ఎన్నిసార్లు జపించాలి మనం చూసినట్లయితే 108 సార్లు జపించినట్లయితే సాధారణంగా మనం చేసుకోవచ్చు. అట్లాగే 1108 సార్లు చేసినట్లయితే ప్రత్యేక శక్తి సిద్ధిస్తుంది. 11 మాలలు నాగదోష పరిహారం జరుగుతుంది. 40 నిమిషాల నిరంతర జపం స్వామి అనుగ్రహం అవ్వచ్చు. ఎలా జపించాలి? స్వామి దగ్గర దీపం వెలిగించాలి. స్వామి ఫోటో ముందు కూర్చొని శ్వాస నెమ్మదిగా తీసుకుంటూ ఈ విధంగా మనం జపం చేసుకోవచ్చు. అంటే పూజలో కూర్చొని చేసుకోవడం అన్నమాట ఇంట్లో. వీటి వల్ల మనశ్శాంతి, ఆరోగ్యం, బుద్ధి, విద్య, ఉద్యోగం, శక్తి, ధైర్యం, పాపక్షయం, శుభయోగం కలుగుతాయి. ఇక చివరిగా 26 నవంబర్ 2025 సుబ్రహ్మణ్య షష్ఠి పూజ ముహూర్తాలు మనం చూసినట్లయితే షష్ఠి తిథి ప్రారంభం 25 నవంబర్ 2025 రాత్రి 10:32 నిమిషాలకు ప్రారంభమవుతుంది. షష్ఠి తిథి ముగింపు మనం చూసినట్లయితే 26 నవంబర్ 2025 సాయంత్రం 8:48 పూర్తి అవుతుంది. ఈ పూజకు అత్యుత్తమమైనటువంటి సమయం చూసినట్లయితే బ్రహ్మ ముహూర్తం, అంటే ఉదయం 26వ తేదీ ఉదయం 4:50 నుంచి 6 గంటల వరకు ఉన్నటువంటి బ్రహ్మ ముహూర్తంలో సుబ్రహ్మణ్య స్వామికి ఇది అత్యంత ప్రీతికర సమయం కాబట్టి ఇక్కడ పూజ చేసుకోవచ్చు. ఇక సూర్యోదయం తర్వాత పూజా సమయం చూసినట్లయితే 6:30 నుంచి 10:30 లోపు పూజ చేసుకోవచ్చు. ఈ సమయం అభిషేకం, పంచామృతం, పాలాభిషేకం, మంత్రజపం కూడా చేసుకోవచ్చు. మధ్యాహ్నం చూసినట్లయితే ఇది శక్తి కాలం అన్నమాట. 12:10 నుంచి 1:30 వరకు ఈ సమయంలో స్కందుని యొక్క శక్తి అధికంగా ఉంటుంది. అక్కడ కూడా మనం పూజ చేసుకోవచ్చు. అట్లాగే సాయంత్రం చేసుకోవాలనుకునే వాళ్ళకు సాయంత్రం పూజ వేల్ శక్తి అత్యధికంగా ఉన్నటువంటి ప్రభావం ఉన్నటువంటి సమయం సాయంత్రం 5 గంటల నుంచి 7:30 లోపు చేసుకోవచ్చు. దీపారాధన, కుంకుమార్చన, వేల్ మంత్రం జపం చేసుకోవచ్చు. పూజకు అత్యంత శుభమైన సమయం మనం చూసినట్లయితే 26వ తేదీ నవంబర్లో పూజ చేసుకోవాలి. షష్ఠి స్థితి సాయంత్రం 8:48 వరకు ఉంటుంది. ఈ విధంగా మనము చేసుకోవచ్చు. పూజకు మనం బెస్ట్ ముహూర్తము చూసుకున్నట్లయితే తెల్లవారుజామున కానీ లేదా ఉదయం 6:30 నుండి 10:30 లోపు చేసుకోవచ్చు. ఇది సుబ్రహ్మణ్య షష్ఠి పూజ, అభిషేకం, అట్లాగే అనేక రకాల పూజలు చేసుకోవచ్చు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చేసిన ఒక్క జపమే జీవితాంతం రక్షణ. మురుగన్ వేల్ శక్తి మీకు, మీ కుటుంబానికి అఖండ ఆనందం ఇవ్వాలని సుబ్రహ్మణ్యుడు ఆశీర్వదించాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.